నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మాయమయ్యారా? సోషల్ మీడియాలో సంచలన ప్రచారం. మునీర్పై ప్రతీకార దాడికి ప్రణాళికలు. అసలు ఇమ్రాన్ ఎక్కడ? పాకిస్తాన్ ప్రాంతంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రగులుతున్న రచ్చ చర్చ. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారా, లేక జైలు గోడలు దాటి బయటికి వచ్చారా? పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రచారం ఎందుకు కలకలాన్ని రేపుతుంది? ఇమ్రాన్ మారువేషంలో పిచ్చివాడిలా తిరుగుతున్నారన్న ప్రచారం నిజమా? ఒకవేళ అదే నిజమైతే అంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇమ్రాన్ ఎలా తప్పించుకున్నారు? తనను జైలు పాలు చేసిన అసీం మున్నీర్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇమ్రాన్ స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం వెనుక అసలు కథ ఏంటి? ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకున్నారన్న ప్రచారం మొదలైంది. అసలు పాకిస్తాన్లో నిజంగా ఏం జరుగుతుంది? జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పించుకున్నారా? నిజంగానే ఆయన అడియాలా జైలు గోడలు దాటి బయటికి వచ్చారా? ఒకవేళ వచ్చి ఉంటే ఎవరి సహకారంతో బయటపడ్డారు? ఇంకా ఆశ్చర్యకరమైన ప్రచారం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని పిచ్చివాడిలా సాధారణ వ్యక్తులుగా తిరుగుతున్నారట. మరి ఈ కథ ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇంత పెద్ద చర్చగా మారింది? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. దాదాపు 3 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయన విషయంలో గత కొంతకాలంగా మరో అంశం తీవ్ర రాజకీయ చర్చకు కారణమవుతుంది. అదే ఆయన్ను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు కలిసే విషయంలో విధిస్తున్న ఆంక్షలు. 2026లో కూడా ఇమ్రాన్ని కలిసేందుకు అనుమతులు నిరాకరించారంటూ ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. ఒక దేశ మాజీ ప్రధాని జైల్లో ఉంచారు. ఆయన కలవడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు, కానీ అనుమతులు రావడం లేదు. ఆయన ఆరోగ్యం గురించి ఈ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జైలు పరిస్థితులపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా జైలు సమావేశాల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించాల్సి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రతి చిన్న సమాచారం సహజంగానే పెద్ద అనుమానాలకు దారితీస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో సంచలన కథ మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి తప్పించుకున్నారట. ఆయన్ను గుర్తుపట్టకుండా ఉండేందుకు మారువేషం వేసుకున్నారట. పిచ్చివాడిలా కనిపించేలా తన రూపాన్ని మార్చుకుని బయట తిరుగుతున్నారట. తనను జైలుకు పంపించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇమ్రాన్ బయట వచ్చారనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు అసీం మున్నీర్ను హతమార్చేందుకు స్కెచ్ గీస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై గతంలోనూ ఎన్నో రకాల వదంతులు వచ్చాయి. అంటే ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఇప్పుడు ఒక విచిత్రమైన సమాచార యుద్ధం నడుస్తుంది. నిజమైన సమాచారం తక్కువగా బయటకు వస్తున్న కొద్దీ నకిలీ వీడియోలు, పాత ఫుటేజీలు, ఏఐ చిత్రాలు, సోషల్ మీడియా ఊహాగానాలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. జైలు అధికారులు తమ వాదనలు చెబుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ కుటుంబం, పీటీఐ తమ వాదనలు చెబుతుంది. మధ్యలో సాధారణ ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడం కష్టంగా మారుతుంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ మరణించారన్న వదంతులు కూడా ఇటీవల పాకిస్తాన్లో తీవ్రంగానే వ్యాపించాయి. ఆ ప్రచారం ఎంత పెద్దదైందంటే పాకిస్తాన్ సైన్యం అసాధారణంగా స్పందించి ఆ వార్తలను ఖండించాల్సి వచ్చింది. ఆగస్టు 12 వచ్చిన ఆ ఖండన తర్వాత కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై రాజకీయ చర్చ మాత్రం ఆగలేదు. అంటే ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ జైల్లో లేరు అనే ప్రచారం, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు అనే ప్రచారం, ఇంకోవైపు ఆయన ఆరోగ్యం ప్రమాదంలో ఉంది అనే వాదన, మరొకరు ఆయన్ను జైలు నుంచే రాజకీయంగా పోరాడుతున్నారు అనే పీటీఐ వాదన. మరి ఈ 4 కథనాలు ఒకేసారి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మరి అసలు నిజం ఏంటి? అసలు కథ ఏంటి? అడియాలా జైలు పాకిస్తాన్లో సాధారణ జైలు కాదు. అక్కడ మాజీ ప్రధాని, దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావం ఉన్న నాయకుడు ఉంటారు. భద్రతా వ్యవస్థ మొత్తం ఆయన చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక మాజీ ప్రధానమంత్రి జైలు నుంచి బయటపడడం అంటే అది పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు భారీ అవమానంగా మారుతుంది. ఒకవేళ నిజంగా ఇమ్రాన్ ఖాన్ తప్పించుకుంటే జైలు భద్రతా వ్యవస్థలో ఎంత పెద్ద వైఫల్యం జరిగిందో ఊహించుకోవచ్చు. ఆయన్ను బయటకు తీసుకురావడానికి ఎవరు సహకరించారు? జైలు లోపలే సహాయకులు ఉన్నారా? సైన్యంలోనే ఎవరైనా ఇమ్రాన్ పట్ల సానుభూతి ఉందా? లేక ఇది మొత్తం ప్రత్యర్థి వర్గాలను గందరగోళానికి గురి చేసే ప్రచారమా? ఇక్కడే పాకిస్తాన్ రాజకీయాల అసలు స్వభావం బయటపడుతుంది. ఇమ్రాన్ ఖాన్ను ఎంతకాలం ప్రజలకు దూరంగా ఉంచితే అంత ఎక్కువగా ఆయన చుట్టూ రహస్యాలు పెరుగుతున్నాయి. ఆ రహస్యాలే సోషల్ మీడియాలో కొత్త కథలకు కారణమవుతున్నాయి. ఒకరోజు ఆయన ఆరోగ్యం గురించి చర్చ, మరో రోజు ఇమ్రాన్ మరణించారన్న వదంతి, ఇప్పుడు ఆయన జైలు నుంచి తప్పించుకున్నారన్న ప్రచారం. రేపు ఇంకో కథ కూడా రావచ్చు.
ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు అనే ప్రచారం ఎందుకు కొందరికి నమ్మదగినట్లుగా అనిపిస్తుంది. కారణం ప్రభుత్వంపై ఉన్న నమ్మకం తగ్గిపోవడమా? జైలు సమాచారంపై పారదర్శకత లేకపోవడమా? కుటుంబ సభ్యులకు సమావేశాలపై ఆంక్షలేనా? ఇక లేక పాకిస్తాన్లో సైన్యం రాజకీయ వ్యవస్థ మధ్య ఉన్న దీర్ఘకాలిక ఘర్షణ. మరి ఇమ్రాన్ ఖాన్ నిజంగా జైల్లో సురక్షితంగానే ఉన్నారని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో ప్రజలకు చెప్పగలదా? కుటుంబ సభ్యులు న్యాయవాదులకు క్రమం తప్పకుండా సమావేశాలకు అనుమతిస్తే ఈ వదంతులు ఇంతగా వ్యాపిస్తాయా? అడియాలా జైలు పరిస్థితులపై పూర్తి పారదర్శకత తీసుకురావాల్సింది అవసరం ఉందా లేదా చూడాలి. ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మరణించారా, జైలు నుంచి తప్పించుకున్నారా, చాలా కీలకంగా అక్కడ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉన్నది. చూద్దాం మరి ఇమ్రాన్ పరిస్థితి ఏ రకంగా ఉందో, మరి ఎలాంటి వాస్తవ కథనాలు వెలుగు చూస్తాయన్నది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.